ప్రభునందు ప్రియులారా, ప్రభువు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 24వ వచనము. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, అపోస్తలుడైన పౌలు గారు చెప్పినటువంటి ఈ మాటలు ఒక గంభీరమైన సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నది. శ్రమలలో కూడా సంతోషము ఎందుకు? అది సంఘము కొరకు, క్రీస్తు శరీరము కొరకు. సంఘము క్రీస్తు ప్రణాళికల కేంద్రమే. క్రీస్తు ప్రతి విశ్వాసి కొరకు ఒక దైవ ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళికలో సంఘము కీలకమైనది. క్రీస్తును ప్రేమిస్తే సంఘాన్ని కూడా ప్రేమించాలి. సంఘము కేవలము ఒక అనుభవం కాదు, అది కుటుంబము. దేవుని కృపలో రక్షింపబడిన మనం ఒక సంఘముగా ఏర్పడడము ఆయన చిత్తము. వ్యక్తిగత జీవితము, కుటుంబ జీవితము, ఆత్మీయ అభివృద్ధి ఇవన్నీ సంఘము ద్వారా బలపడతాయి. సంఘము క్రీస్తు శరీరానికి సాదృశ్యము. ఆ శరీరము ఆరోగ్యముగా ఉండాలి అంటే వాక్య బోధనలో స్థిరత్వము, ప్రార్థనలో నిబద్ధత, సహవాసములో ప్రేమ, రొట్టె విరుచుటలో ఏకత్వము అవసరము. ప్రతి విశ్వాసి యొక్క బాధ్యత తన సంఘము క్రీస్తు ప్రణాళికలో నిలిచి ఉందో లేదో గమనించడమే. సహవాసము కలిగి ఉండడము, భారము కలిగి ఉండడమే. సేవలో భాగస్వామ్యము కావడం, శ్రమలో భాగస్వామ్యము. పౌలు గారు చెప్పినట్లుగా క్రీస్తు పడిన పాటలలో తన వంతు సంపూర్ణము చేస్తున్నానని చెప్పాడు. అది శిలువ విమోచనలో కొదువ ఉందని కాదు, కానీ సువార్త విస్తరణలో, సంఘ నిర్మాణంలో మన వంతు బాధ్యత ఉందని సూచన. క్రీస్తు శరీరంలో పాలి భాగస్థులు అయినప్పుడే ఆయన శ్రమలో మన భాగస్వామ్యము స్పష్టమవుతుంది. మనకు అప్పగించిన తలాంతులను ఆయన పరిచర్యలో ఉపయోగించినప్పుడు సంఘము బలపడుతుంది. రక్షించబడిన మనం కేవలం వ్యక్తిగత రక్షణ కోసము కాదు, సంఘ నిర్మాణము కోసము కూడా పిలువబడ్డాం. ప్రతి విశ్వాసి తన స్థానిక సంఘము పట్ల భారము కలిగి ఉండాలి. ప్రతి శ్రమలో భాగస్వామ్యము కావాలి. ప్రతి సేవలో తన వంతు ఇవ్వాలి. క్రీస్తు శరీరమైన సంఘములో పాలి భాగస్థులమైనప్పుడే క్రీస్తు శిలువలో అనుభవించిన శ్రమ మన జీవితాలలో ఫలిస్తూ ఉంది. ఆమేన్.